చిల్లూరుపేట చెంగాలమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ అమ్మవారు. గోపురం అది పడుతుంది చూడండి. అమ్మవారు దర్శనానికి వెళ్తున్నాము. అంతా తింటున్నారు అక్కడ కూర్చొని. లక్ష్మి ప్రభావిత అట్లా కాదండి, ఇంకా వాళ్ళు అన్నం తింటున్నారు కదా. ఆడిపోతారు అక్క, పోయామంటున్నావా? చుట్టుపక్కల బాగా ప్రశాంతం ఉండదు. అక్కడ అన్నదానం ఉంది, బలగున్నాడు. చుట్టుపక్కల ఎంత బాగుంది చూడండి. లోపలికైతే ఎంట్రీ లేదని చెప్పారు. ఇక్కడ చూనీకి ఇట్లా తీసుకెళ్తాను. దర్శనానికి వెళ్ళడానికి అట్లా వెళ్ళాలి. అమ్మవారికి సామాన్ తీసుకెళ్తున్నారు చూడండి. అట్లా వెళ్ళడానికి దర్శనానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంకాయలు పెడతారు అమ్మవారికి. శూలం అమ్మవారి ఉంది అమ్మవారికి. వినాయక స్వామి ఉన్నాడు చూడండి. లోపల ఎంట్రీ అయ్యారు. లోపల ఉంటున్నాను. దర్శనం మనకైతే కనపడదు. ఎట్లుందో స్వామి, ఆంజనేయ స్వామి, అమ్మవారు మహిషాసుర మర్దిని ఇక్కడ స్వామి ఆంజనేయ స్వామి. అక్కడ ఉన్నారు ఇల్లు మా వాళ్ళు, అక్కడ అన్నం తింటున్నారు, భోజనాలు తింటున్నారు వాళ్ళు. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి గోపురం ఇది పైన. నేనే గడపడుతున్నట్టున్నాను ఇక్కడ చూస్తే. నాకైతే ఇక్కడ చూడండి, చుట్టుపక్కల అమ్మే ఎక్కడ చూస్తే అమ్మవారే. శంఖం ముట్టినట్లు పక్క సరస్వతి దేవి రూపం అన్నమాట. చూపిస్తాను. ఇంకా ప్రసాదాలు కౌంటర్. ఇక్కడైతే నీళ్ళు ఉన్నాయి. అమ్మవారి చీరలు చూడండి నేను వేస్తున్నారు. ఇక్కడ సేవ్ తీసుకుంటారు అందరూ. అక్కడ అక్కడికి వెళ్ళనీకి ఇక్కడ దర్శనం ముందు ఇక్కడ లోపల ఎంట్రీ లేదు. ఫోన్లు అమ్మవారికి శాకంబరి అలంకారం చూడండి ఎంత బాగా చేసి లోపలికి వెళ్తున్నారు దర్శనానికి. అక్కడ ఫోన్లు అయితే తీసుకెళ్ళనీరు. అక్కడికి వచ్చామన్నమాట. ఎట్లా చూద్దామనేసి చాలా బాగుందండి ఇక్కడంతా. అమ్మవారి ఫోటోలు, శాకంబరి అలంకారాలు వేసినారు, అన్నీ తీసేసినారు అన్నమాట. కూరగాయలతో అలంకారం. శ్లోకం ఒకటి ఉంది. నాగదేవతలు ఇక్కడ తిరుగుతున్నారు. ఇక్కడ నాగదేవతలు ఉన్నారు. చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వేప చెట్టు కాడ నాగదేవతలు చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్తాను నేను కూడా. ఇప్పుడు చాలా బాగుంది ఇక్కడ అంతా. చాలా ఇస్తుంటారు ఇక్కడ. నిమ్మకాయలు, గుడ్లు, పాలు అన్నీ. ఇక్కడ హోమం చేస్తారండి. హోమం చేస్తారన్నమాట ఇక్కడ అమ్మవారికి. ఇక్కడ ఒక చెట్టు
అమ్మవారికి తలుపులు లేవన్నమాట. చూడండి, ఓపికగా చదువుకోవచ్చింది సంరక్షణకి. ఇదంతా చాలా పెద్దగా ఉంది చెట్టు. అమ్మవారికి తలుపులు ఉండవండి ఇక్కడ. తలుపులు దాలబందరం పెట్టాలనుకుంటే అమ్మవారు వద్దన్నదంట. కానీ ప్రత్యేకంగా పదే పదే పెడుతూ ఉంటే ఇక్కడ అమ్మవారు ఆ తలుపులు దాలబందరాలంతా చెక్కలంతా ఒక చెట్టు అయిపోయిందంట. అలా చెప్తారు ఇక్కడ. అమ్మవారు ప్రతిష్టత చెంగాళమ్మ తల్లి చెట్టు ఉంటారు ఇక్కడ. చూడండి ఎంత బాగా పసుపుకుంటూ మూసిండ్రు. చాలా పెద్ద చెట్టు అనమాట. ఇంకెంత పెద్ద ఏర్లు వెళ్ళేవి చూడండి. చెంగాళమ్మ చెట్టు. అమ్మకి 11 ప్రదక్షిణలు చేసి అనుకోండి. చూడండి 11 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మన మనసులో కోరికలు చెప్పుకుంటే తీరుతాయంట ఇక్కడ అమ్మకి. ఇక్కడ ఒక కొలను కూడా ఉంది పక్కన, తామర పూల కొలను. అది చూడండి, పూలు కూడా ఉన్నాయి అందులో. చాలా బాగుంది చూడగా. ఇక్కడేమో అన్నదాన సత్రం. ఇక్కడ లోపలంతా అన్నదాన సత్రం అండి. ఇక్కడ కూడా చాలా బాగుంది చూడండి, ముచ్చటగా. ఇక్కడేమో విగ్రహాలు అన్నమాట. విగ్రహాలు వారి టెంపుల్ చూడండి. ఈ పక్కన సిల్వర్ కలర్ వేసినారు చూడండి అమ్మవారికి. పక్కన చెట్టు చూడండి ఎంత బాగుందో. చూడు చక్కగా ఉంది కదా అమ్మవారు. టెంపుల్ అన్నమాట. బాగా ఉంది ఇక్కడ పార్క్ అంతా. వీళ్ళకి వాళ్ళ అమ్మవారు ఇక్కడ చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి చాలా కోరికలు నెరవేరుతూ ఉంటాయి అమ్మవారి దగ్గర ఇక్కడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.